హలో మిత్రులకు ఉద్యమ జై భీమ్లు. గత ఆగస్టు 1, 2024 నుంచి ఈ రోజు వరకు సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని మాల సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరి మీద తన అక్కాసును వెలుగక్కుతూ చివరకు ఆయన అక్కాసు తారాస్థాయికి చేరిపోయి మీడియాను వెళ్ళిపోమని అవమానించడం, వందల మంది ముందు ఒక 50-60 ఛానళ్ళ ముందు అవమానించడం, దాంతోపాటు వర్గీకరణకు మద్దతుగా ఇచ్చిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వారికి కూడా అవమానించే రీతిలో ఆయన పిచ్చి ఏ స్థాయిలో ముదిరిందో మనం ఇప్పుడు తెలుసుకొని తర్వాత మాట్లాడదాం. తమ్ముడు N9 తీసేయ నుంచి నువ్వు వెళ్ళిపో. చెప్పుకో. మేము నువ్వు ఎందుకు వచ్చినావు నాకు తెలుసు. నీ వ్యక్తిత్వం గొప్పది కావచ్చు, హేతుమదిగా నీ జీవితం ప్రారంభించి ఆ వ్యక్తిత్వంలో మీడియా తీసే రైట్. నీ వ్యక్తిత్వం గొప్పది నేను ఒప్పుకుంటా. నువ్వు ఉండే చోట అది కాదు. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చింది, సమాచారం కోసం, అందరికి అందించడం కోసం కాదు. ఇక్కడ ఎవరైనా తమ్ముడు మనోడని నేను చెప్పాను, ఆమెకు స్పృహ ఉన్నదని చెప్పాను, గొప్పోడని చెప్పాను. కానీ గొప్పతనం దగ్గర లేడు. ఇక్కడ ఎవరేమన్నా కొద్దిగా మాటలు జాగ్రత్తరా దాన్ని పట్టుకొని మొత్తం దుష్ప్రచారం చేయడం, ప్రయత్నం చేయడం కోసం వచ్చింది. ఇలా సత్యం మాట్లాడిన దాన్ని ప్రచారం చేయరు. ఎక్కడన్నా ఎవరైనా కొద్దిగా జారీననుకో దాన్ని ప్రపంచానికి చూపెట్టడం కోసం జరిగే ప్రయత్నం చేయడానికి అది వచ్చింది. ఓకే, నేను తప్పడలేదు తమ్ముడు, నువ్వు గొప్పోడువే, కానీ ఉన్న చోటు కరెక్ట్ కాదా, నీకు అక్కడే ఎక్కువ వచ్చాను. రైట్. ఇది మంద ఏలియా వ్యవహార శైలి. ఆయన పిచ్చి పీక్ స్థాయిలో చేరుకుందని ప్రత్యేకంగా మనం ఈరోజు ఈ వీడియోలో జరిగిన ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 4th ఎస్టేట్గా పిలువబడే మీడియాను ఒక 200-300 మంది జనాల మధ్యన ఒక 40-50 ఛానళ్ళ ముంగట ఈ విధంగా అవమానించడం సభ్య సమాజం తలెత్తు దించుకునే వ్యవస్థ చేసిండు. ఒక మీడియాను నీకు ఇష్టం లేకుంటే ఆ కార్యక్రమం మొదలు కాకముందే N9 లోపలికి రావద్దని చెప్పాలి, లేకుంటే బయటనే రిక్వెస్ట్ చేసి పక్కకు పెట్టాలి. కానీ నువ్వు ఒక కుట్రపూరితంగా ఆ మాదిగ కక్షను పెట్టుకొని N9 మీడియాను, అంటే N9 మీడియా అంబేద్కర్ ఐడియాలజీని, బుద్ధిజంను ప్రొజెక్ట్ చేస్తుందా నీ కుట్ర? వాస్తవాలు బయటికి తెస్తుందా నీ కుట్ర? మరి నీకు మొత్తం ఛానళ్ళన్నీ కూడా, మిగతా ఛానళ్ళన్నీ నీకు సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఏ రోజు ఒక్క మాల వ్యక్తి అయిన మీడియాలను కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ కించపరిచిన చరిత్ర చూసినావా? నీకు అనుకూలంగా మాట్లాడాలి, నీకు అనుకూలంగా ఉండాలి, లేకుంటే బహిష్కరించేస్తాం, వెళ్ళిపోవడం. ఎక్కడ పోతున్నది నీకు? మంద ఏలియా, నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. నీ బుద్ధి మార్చుకో ఇప్పుడైనా. N9 మీడియా బాబాసాహెబ్ ఐడియాలజీ మీద, కేవలం ఒకటే ఐడియాలజీ మీద, బుద్ధిజం మీద నడిచే ఛానల్. ఆ ఛానల్ని నువ్వు వ్యతిరేకిస్తావా? సరే, నీ పనికిరాని సోది మేము పెట్టడానికి మాకు కూడా టైం లేదనుకో. కానీ సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం కూడా ప్రజల వద్ద తీసుకుపోవాలనే సదుద్దేశంతో మేము మాల కార్యక్రమాలు కానీ మాదిగ కార్యక్రమాలు ఈక్వల్గా తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఇద్దరు కూడా షెడ్యూల్ కాస్ట్ అని. కేవలం జరిగేది ఏంటంటే నీ కుట్రలను, కుతంత్రాలను, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను ఎండగడుతున్నాం కాబట్టి నువ్వు దీన్ని వ్యతిరేకిస్తున్నావు. సరే, మంద ఏలియాలు ఇటువంటి 100 మంది N9 వ్యతిరేకించినా పంపించినా ఒరిగేదేం లేదు. సమాజం, తెలుగు సమాజం గుండెను అత్తుకుంటున్నది N9
నీ ఒక ఇద్దరు ముగ్గురు రాజ్యాంగ వ్యతిరేకులు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు వ్యతిరేకిస్తే మాకు ఒరిగేది లేదు. కానీ నీ బుద్ధి మార్చుకో. ఎవరితో ఎట్లా మాట్లాడాలో, మీడియాతో ఏ విధంగా గౌరవంగా మాట్లాడాలో నువ్వు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే నీకు పిచ్చి హాస్పిటల్ తీసుకుపోయే దినాలు కూడా దగ్గర వస్తాయని హెచ్చరిస్తున్నాం. ఇక తర్వాత మీడియా అంటే ఎన్ఎన్ మీడియాను వ్యతిరేకించిండు. అది మాలల ఛానల్ అని ఇంకేదో ఛానల్ అని బాబాసాహెబ్ని చేస్తున్నాడు, బుద్ధిజం చేస్తున్నాడని దాన్ని తట్టుకోలేక ఆర్ఎస్ఎస్కు చేయాలి కదా. ఆర్ఎస్ఎస్ చేయకుండా బుద్ధిజాన్ని అంబేద్కరిజాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడని కుట్రపూరితంగా వ్యతిరేకించిండు. సరే పక్క పెడదాం. విచిత్రం, ఆయన పిచ్చి ఏ స్థాయిలో పోయిందంటే ఆయనకు మద్దతుగా, వర్గీకరణకు మద్దతుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పాటల సీడీ పుస్తకం ఆవిష్కరణ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగితే ఆ పాటలో ఉన్న వ్యాఖ్యలను ఒకసారి విన్నాక మనం మాట్లాడదాం. పార్లమెంటుకు అధికారం ఉన్న తర్వాత సుప్రీం కోర్టులో పాలు చేసిందని చెప్పి ఇప్పుడు కోర్టులో పాలు చేసిన తీర్పు మనం అంగీకరిస్తున్నామా లేదా? కోర్టు తీర్పును అంగీకరించినప్పుడు మన పార్లమెంట్కి ఎందుకు పోతున్నాం? ఇట్లాంటి అందరూ ఒక ప్రజాసంఘ హక్కుని ఒక మీరు ఒప్పుకుంటూ ప్రజాసంఘ హక్కును వ్యతిరేకించడం వాళ్ళని కూడా ఇదే కారణంగా ఏం చేయాలా? మేము అంగీకరించాం. ప్రజాసంఘ హక్కు అన్నప్పుడు దీని మీద నిలబడండి అంతే. ప్రజాసంఘ హక్కును వ్యతిరేకించడం అంటే వాళ్ళు దోషులను నిలబెట్టండి అంతే. ప్లీజ్, నేను దాంతో విభేదిస్తున్నా. ఎందుకంటే ముందే చెప్పాలి అది. ఎందుకంటే ఈ పాట జనంలోకి వెళ్ళాక పార్లమెంటుకి హక్కు ఉన్నప్పుడు సుప్రీం కోర్టులో వదిలిపెట్టిందని ఆ పాటను రిలీజ్ చేసింది అని అంటే నేను ఎక్కడ దోషులు నిలబడాలని నా జాతర. అందరూ బాగుండాలనే కాదు, అందరూ బాగుండద్దని ఎవరు అర్థం పడుతుందో వాళ్ళని దోషులను నిలబెట్టాలి. ఇప్పుడు మాలిగ మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో రకరకాల పార్టీలు స్తబ్దత పాటిస్తున్నాయి. తమ్ముడు, మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి? నువ్వు నేతకాన్ని నాకు చెప్పినావు కదా, మరి దళితులందరూ ఐక్యం ఉండాలని చెప్పాలి. నువ్వు నేతకాన్ని నా ముందే చెప్పావు కదా అన్న, నేను నేతకాన్ని నా షోలో చెప్పావు కదా. మరి మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి? అందరూ ఐక్యం ఉండాలి. ఎస్సీ వర్గీకరణ సయ్యాలంటే దళితులు ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వద్దంటుందో దానివల్ల ఐక్యత దెబ్బతింటుంది. మాదిగ తల్లి మాదిగలు కోరేది అందరి కోసం. మాలలో అందరికీ అడ్డం పడుతుంది. ఇక్కడ రెండు కులాల మధ్యలో ఘర్షణ ఎక్కడ ఉన్నది? మాదిగలు అందరి కోసం కోరుతున్నాం. నేతకాని వాళ్ళకి వాట కావాలంటున్నాం, బుడగజంగాలకు వాట కావాలంటున్నాం, డక్కలకు వాట కావాలంటున్నాం, చిందోలకు వాట కావాలంటున్నాం. దళితుల్లో 58 కులాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాట కావాలంటున్నాం. మేము అందరికి ఇవ్వము, మేమే తింటామని వాళ్ళు అంటారు. మన మధ్యలో ఘర్షణ కాదు ఇది. నువ్వు నా షోలింగ్ చెప్పావు నేతకాని, మరి మన మధ్యలోకి నేతకాని అడిగోవాలి. గామాట చెప్పు. ఇగో చూశారు కదా సోదరులారా, ఆ కార్యక్రమం తీసుకున్న వాళ్ళు ఏం మాట్లాడాలనో ఏం పాడాలనో కూడా డైరెక్షన్ ఇస్తాడు మందయ్య. పక్కకు ఇంకో షెడ్యూల్ కులాల ఒక కులం నేతకని కులం అని, ఆ కులాన్ని మాట్లాడే అధికారం కూడా లేడు. ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇక ఈయన గురించి ఏం చెప్తాం మనం? వాళ్ళు మాట్లాడింది ఏంటిది? ఆ పాటలో ఏమున్నది? మాదిగలు కలిసి ఉండాలి, రిజర్వేషన్లు పంచుకోవాలి, అసలు పార్లమెంట్లో జరగాల్సింది సుప్రీంకోర్టుకు ఎందుకు అని వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళకొక ఐడియాలజీ ఉన్నది. ఆ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు పాట పాడారు. అది కూడా నీకు వర్గీకరణకు మద్దతు రా నాయన, మళ్ళీ నువ్వు ఇంకేమన్నా దాన్ని కూడా లేదు అట్లెందుకు పాడినావు అని సభాముఖంగా అవమానించారు. విమలక్క అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గౌరవప్రదంగా చూసే వ్యక్తి. ఆ పాట చూసినాక, ఆ అవమానాన్ని చూసినాక చాలా బాధపడ్డాం మేము. సరే, ఆమె వర్గీకరణకు మద్దతు ఇస్తుందేమో, వాళ్ళ వ్యక్తిగతంగా గతంలో కూడా చాలా ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మేము ఎప్పుడు మొన్న మాట్లాడిన రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి గురించి మాట్లాడినాం. కానీ విమలక్క మీద ప్రత్యేక గౌరవంతో
మేము ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆమెకు కొంచెం మాట్లాడినప్పుడల్లా కూడా పాజిటివ్గా కలిసి ఉండాలి, పోట్లాట వద్దనే కోణంలో మాట్లాడతా కాబట్టి 100% మేము పాజిటివ్గానే విమలక్క దగ్గర ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళకు ఉద్యమానికి మద్దతుగా ఇచ్చిన పాటను కూడా అందులో నువ్వు ఎట్లా పార్లమెంటుగా అంటావు, రేపు నన్ను దోషులుగా చేస్తారు అని ఒకరు మాట్లాడుతున్నాడు. ఈయన అసలు టాపిక్ చెప్పాలనా? విమలక్క రాసిన పాటలో 2 మాల మేధావుల పేర్లు వచ్చినాయి. ఆ కుట్ర ఇది. సమాజానికి ఏదో సుప్రీంకోర్టు అది ఇదని చెప్తున్నాడు కదా, అన్ని డ్రామాలు, మందయలియా డ్రామా అది. మానేలు భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి పేర్లు వచ్చినాయి. అది నచ్చకుండా ఆ పాటను మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. బాబాసాహెబ్ పేరు వచ్చింది, అరిగే రామస్వామి పేరు వచ్చింది, భాగ్యరెడ్డి వర్మ పేరు వచ్చింది, వాళ్ళకి సంబంధించిన జగ్జీవన్ రామ్ పేరు ఒకటి వచ్చింది, మాది ఒకటి వచ్చి అలా 3 పేర్లు వస్తాయని ఆ విధంగా అసలు కుట్ర అది. సోదరులారా, మీరు అందరూ గమనించాలి. ఈ వర్గీకరణను అడ్డం పెట్టుకొని బాబాసాహెబ్ ఐడియాలజీని, మాలను ఏ విధంగా కించపరచాలి, సమాజంలో ఏ విధంగా దోషాలు చేయాలనే కుట్రలో భాగంగా ఆయన పిచ్చి మిదిరి పీక్ స్థాయిలో అయ్యి అసలు ఆ ఫ్రస్ట్రేషన్కు తట్టుకోకుండా ఈరోజు మాట్లాడుతున్నాడు. అరిగే రామస్వామి చరిత్ర నీకు తెలుసా మందకృష్ణ? భాగ్యరెడ్డి వర్మ అంటే కమిటెడ్గా ఒక మాల కులానికి కొంచెం వంత చూపెట్టిన అరిగే రామస్వామి అనే మహానుభావుడు 1912లో సునీత బండి సమాజం అని ఏర్పాటు చేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజన్ మ్యారేజెస్, ఆ రోజులలో షెడ్యూల్కు డిప్రెస్డ్ క్లాస్లో ఉన్న మాలా మాదిగ ఆంధ్ర కులాల గ్యాప్స్ పోవాలని 1912లో పనిచేసిన మహానుభావుడు. మాలా మాదిగల పెళ్ళిళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, 1912లో చేసిన మహనీయుడు ఆయన అరిగే రామస్వామి. సునీత బాల సమాజం పేరు మీద అనేకమైన అభ్యుదయ కాలాలు ఆ రోజుల్లో చేసిన బట్టి మీరు మాట్లాడుతున్న అరుంధతి బంధు సేవ మండలి గురించి 1930లో మాట్లాడిండు. అట్లా వాళ్ళిద్దరు పేర్లు వచ్చినందుకు, బాబాసాహెబ్ పేరు వచ్చినందుకు చివరకు వాళ్ళకు మద్దతుగా నిలబడే విమలక్క వాళ్ళ టీంను కూడా అవమానించడం మాల సంక్షేమ సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాల సంక్షేమ సంఘం తప్పకుండా మేమంతా కూడా విమలక్క గారికి అండగా ఆ జరిగిన సంఘటనకు మేము చాలా ఫీల్ అవుతూ వారికి అండగానే ఉంటామని తెలియజేస్తున్నాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, వర్గీకరణ కావాలనే డిమాండ్ ఉన్నది. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతున్నాయి, గవర్నమెంట్లు మద్దతున్నాయి, ఇప్పుడు మేధావులంటే వాళ్ళు అందరూ మద్దతున్నారు. అంత మద్దతున్నా కానీ మాలల మీదను ఈ విధంగా దాడి చేయడం దేనికి సంకేతం అని, మొత్తం సమాజం అంతా మాదిగల ఐక్యత ఉండాలంటే మాలలతో ఐక్యత ఉండేది లేదన్నట్లు మాట్లాడినావు. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు మందకృష్ణ, నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్కు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉదాహరణకు ఒక 2 డిపార్ట్మెంట్ల పేర్లు చెప్తా, అలా ఉన్న షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంగతి చెప్తా, తర్వాత స్కీమ్లని ఒక 2-3 స్కీమ్లది నీకు చెప్తా. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక శాఖలో మొత్తం షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఖ్య 154 ఉంటే ఎంతున్నారు తెలుసా? మాదిగలు 114 ఉన్నారు. ఎవడరా దొబ్బి తిన్నది? ఈ లెక్కలు మేము పెట్టనందుక, బయటికి దేనందుక? మిగతాలో మాలలు ఎంత ఉంటారు తెలుసా? 114 నువ్వుంటే 36 మంది మాలలు ఉన్నారు, ఇతరులు 38 ఉన్నారు. ఎవరా దోచుకదిన్నది? మేము చెప్తలేమన్నా, వాస్తవాలు తెలుస్తానా? ఇంకొక యూనివర్సిటీ సంగతి చెప్తా.
ఒక యూనివర్సిటీలో షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఖ్య 214 సంఖ్య ఉంటే 115 మాదిగలు ఉంటారు, మాలలు 90 చిల్లర ఉంటారు. నువ్వు ఇంత సామాజిక న్యాయం చెప్తున్నావు కదా, 114 నువ్వు ఉంటే మిగతా ఉపకులాలు ఎన్ని ఉన్నారు తెలుసా? 6 మంది ఉన్నారు. మరి నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటున్నా నేను. నీ మాదిగ సామాజిక వర్గం సామాజిక న్యాయం గురించి ఎట్లా మాట్లాడుతుంది? దొబ్బి తిన్నదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాకా అన్ని స్కీమ్లు కూడా ఈ విధంగా చెప్తుంది. ఒక శాఖలనేమో 111 ఉంటే 115 ఉంటే 100కు పైన నువ్వే ఉంటావు, 36 మంది మాలలు ఉంటారు. ఇంకో శాఖలో 214 మంది ఉంటే 100కు పైన నువ్వే ఉంటావు, 90 వాళ్ళు ఉంటారు. మిగతా కులాలకు 7 మంది అవా? నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావు. ఇక ఇది ఉద్యోగ సంఘాలు ఉంటే మీరు అందరికీ తెలుసు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుండి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ 10 సంవత్సరాలలో మీకు లెక్కలు చెప్తే అసలు ఎవరు తిన్నారో మీకు అర్థమవుతుంది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం రిజర్వేషన్ల లబ్ధి అంతా కూడా మాదిగలు దొబ్బి తిన్నారని చెప్తున్నారు కదా మందకృష్ణ. ఇప్పుడు నేను చెప్తాను నీ సంగతి. మొన్ననే చెప్పినగా రసమయ ఆధ్వర్యంలో సాంస్కృతిక రథసారథి మాదిగల దొబ్బితనాన్ని ఎట్లా దొబ్బిరో చెప్పిన కదా, దాని శాంపుల్గా ఇంకో 2-3 డిపార్ట్మెంట్లు చెప్తా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ పేరు నేను ఎందుకు చెప్తలేనంటే, కమిషన్ రేపు అఫీషియల్గా డిక్లేర్ అయ్యే వరకు కూడా నేను కూడా సహనం పాటించాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్తలేను. మొత్తం ఉద్యోగుల సంఖ్య 154. సోదరులారా గుర్తుపెట్టుకొని 154 మంది ఎస్సీ ఉద్యోగులుంటే అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు 100 మంది ఉంటారు. 154 మందిలో 100 మంది మాదిగలు ఉంటే మాలలు కేవలం 36 మంది ఉంటారు. ఎవర్రా దోచుకున్నది? ఏమనుకుంటున్నాను? ఇక ఆగుబిడ్డ, ఇంకొక యూనివర్సిటీ చెప్తున్నా. ఒక యూనివర్సిటీలో 214 మంది ఉద్యోగులుంటే 214 మంది ఉద్యోగులుంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు 115 మంది ఉన్నారు. తెలుసుకో ఇది. రేపు మీ బండారం అంతా బయటపడబోతుంది. మాలలు ఎంత ఉన్నారో తెలుసా? 92. నువ్వు సామాజిక న్యాయమని డ్రామాలు చేస్తుంటావు కదా, మిగతా 57 కులాలలో ఎంతమంది తెలుసా? కేవలం 7 మందే. మాదిగ అనుబంధ కులాలని చెప్పేటోళ్ళు ఈ అనుబంధ కులం కూడా కాదు, ఏ కులానికి ఆ కులం ఇండివిజువల్ కులమే. షెడ్యూల్ కులాలలో ఎంతమంది ఉన్నారు? కేవలం 7 మంది. నువ్వా నేతకాన్ని నన్ను పక్కకు పెట్టి మాట్లాడించే స్వేచ్ఛ కూడా లేదని ఆయన విజన్ చెప్పే అవకాశం కూడా లేదు, ఆయన చెప్పే అవకాశం లేకుండా బ్లాక్మెయిలింగ్ చేసి దబాయించే నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావు. మందకృష్ణ ఏలియా, నువ్వు వర్గీకరణ కావాలన్నావు. నువ్వు ఆర్ఎస్ఎస్ ఫోల్డ్లో ఉండి ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా వ్యవహరిస్తూ బీజేపీ కనిసంఘంలో ఉండి బీజేపీ ద్వారా ఆడుతున్నావు కదా. నువ్వు వర్గీకరణ కూడా డిమాండ్ చేస్తే చేసుకో. భారత రాజ్యాంగం మాదిగలకు ఎంత వర్గీకరణ కావాలని హక్కు ఇచ్చిందో భారత రాజ్యాంగం మాలలకు కూడా అంతే హక్కు ఇచ్చినది. రాజ్యాంగ వ్యతిరేక అంశాన్ని నిలదీయాలి, వ్యతిరేకించాలి, పోరాడాలని అన్నది నాకు హక్కు ఇచ్చింది కాబట్టి నేను వ్యతిరేకిస్తా. నీ దగ్గర అన్యాయం ఉన్నది 100%. అసలు రిజర్వేషన్లు దొబ్బి తిన్నది మాదిగలే, అయినా కానీ మేము ఎప్పుడు ప్రశ్నించలే. ఈరోజు కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే సమాజంలో మాలలను దోషులు చేసి రెచ్చగొట్టి అవమానపరిచి
మమ్మల్ని అవమానిస్తున్నారు తప్పుడు అప్పుడే మేము బయటకు వస్తున్నాం. ఈరోజు కూడా ఎన్ఐన్ మీడియా ద్వారా ఎందుకు మేము బయటకు వచ్చినాం? బాబాసాహెబ్ను బుద్ధిజంను బయటికి తీసుకొచ్చే ఎన్ఐన్ ఛానల్ను అవమానించడానికి పబ్లిక్గా నువ్వనివా? ఫోర్త్ ఎస్టేట్గా పిల్ల మీడియాను ఈ విధంగా అవమానిస్తున్నావు. అందుకు మేము ఇవాళ బయటకు వచ్చినాం. అది అరుణోదయ సంస్థ వాళ్ళు నీకు అనుకూలంగా ఇచ్చిన పాటను కూడా అంటే నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఎవడేం మాట్లాడాలన్నా, ఏం తినాలన్నా, ఏం పోవాలన్నా, ఏం చేయాలన్నా నువ్వు చెప్పినట్లు చేయాలనా? ఇక వేరేకి అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా? ఈయనకు ఒకటి తోడైంది ఇంకోటి, ఓ లంబర్ ఖాన్. మాలలు మనవాదులని ఎట్లయితే ఫ్రస్ట్రేషన్ గురైన మందకృష్ణ, సేమ్ అదే విధంగా మొన్న వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు మాఫియాలు ఊఫియాలని విట్టెలు పట్టలైపోయాడు. అది ఎక్కడో ఉన్నాడు. ఆయన తర్వాత మనోడు పృథ్వీరాజ్. నేను ఇక ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదైనా. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఎందుకు మరి మేము ఇచ్చిన సవాళ్ళను స్వీకరిస్తలేవు? నన్ను ఇట్లా అన్నారు, బరాబర్ అంటారు. డకా ఇట్లా మారా బాబు? ఏం మాట్లాడతారు? బుద్ధి ఉండి మాట్లాడతావా, బుద్ధి లేని మాట్లాడతావా? అరే జీవన్ కుమార్ సారు వర్గీకరణ జరగాలి, మాదిగలు సమానం పాటించాలి, మాలలు సమానం పాటించాలి, ఒకళ్ళు తిట్టుకోవద్దని చెప్తే ఆయనను కూడా వక్రీకరిస్తూ తిట్టుకుంటూ మాట్లాడతాడు. మందకృష్ణన్ అంటే అసలు ఎవరు ఏ కులాన్ని తిట్టలేదంట. అరే బుర్ర లేకుండా మాట్లాడక పృథ్వీరాజ్. 2వ తారీఖు ఏదైతే డిసెంబర్ 2 ఫస్ట్కి మీటింగ్ అయినాక 2వ తారీఖు మాలలు మనవాద అన్నారు. అవులేగా? ఒక పిచ్చి అయినమ్మడి ఇంకొక పిచ్చోడు, ఇద్దరు పిచ్చోళ్ళు అయిపోయారు. ఎప్పుడు మాలా ఉద్యమాలు కూడా స్పష్టంగా చెప్తున్నా సోదరులారా, మీరు ఎవరు ఛాలెంజ్కి వచ్చినా పర్వాలేదు. ఎప్పుడైతే మాలలను అవమానించడమో, బాబాసాహెబ్ను అవమానించడమో, రాజ్యాంగాన్ని అవమానించడమో అప్పుడే మాల సమాజం లేస్తున్నది, అప్పుడే ప్రశ్నిస్తున్నది. మందకృష్ణ ఎప్పుడు కులాన్ని తిట్టలేదా? అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత వీడియోలు అన్నీ చెక్ చేయి, ఏం తిట్టిండో తెలుస్తుంది. జీటీవీ తెలుగులో ఆయన ఇంటర్వ్యూ చూడు, ఏం తిట్టిండో తెలుస్తుంది. ఏం తిట్టలేదంట. ఆయన ఒక పతివార్త, ఆ పతివార్తకి ఇంకో పతివార్త మద్దతు ఇస్తాడు. బాబు పృథ్వీరాజు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారులను విర్రవీగుతున్నావు కదా, ఆధారాలను బేస్లేసి ఆర్గ్యుమెంట్ చేసుకుంటా దొబ్బి తినేదంతా మాదిగలైనా నువ్వు మద్దతు ఇవ్వయి. నీ స్వేచ్ఛ. నేను మందకృష్ణను కాదు, నువ్వు అట్లా ఎందుకు పోతున్నావు అని ఇయ్యు. కానీ నన్ను దోషులుగా చేస్తావట. వర్గీకరణ వ్యతిరేకించడం నా రైట్ రా బాబు. రాజ్యాంగం నా రైట్ ఇచ్చింది. నేనేం చేయాలి? నువ్వు చెప్తావు, మీ మందే లేదు చెప్తాడు. ఏమిరా ఎక్కడ పోతున్నారు బిడ్డ? మాలా సమాజం అంతా మేల్కున్నది. 10 నుంచి 12% మనం తెలంగాణలో. ఒకడేమో ఒకటంటాడు, ఈయన దానికి అడ్వాన్స్గా ఇంకా డకాయిట్లు అంటారు. అందరి సంగతులు మాకు కూడా తెలుసు. మేమేం పిల్లలం కాదు. బాబాసాహెబ్ వారసుల మా జీన్స్లోనే ఉన్నది ఉద్యమం. మేము చెడ్డీలు వేసుకున్నాం. నువ్వు కాలేజీకి వచ్చినాక నీకు ఉద్యమం తెలిసిండొచ్చు. మేము కారంచేరు చుండీలో చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఉద్యమాలు ఉన్నాం. మాకు చెప్తున్నావు నీకు ఉద్యమం గురించి. నీకు సిద్ధాంతపరంగా ఎవరికైనా విభేదిస్తే ఏమైనా జరిగితే మీరు చేసుకోవాలి. మాల కమ్యూనిటీ మొత్తం నీకు అలక దొరుకుతుంది. అది నీకెవరని అంటే నువ్వు ఆయన కాను, అంతేగాని మొత్తం మాలలు వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు. అరే 100% వ్యతిరేకిస్తామా? నువ్వని నాకు చెప్పనికే బేహూఫ్ తమాషా చేస్తున్నారు మీరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా. మీరు మంద ఏలియా పృథ్వీరాజ్ బిడ్డ ఖబర్దార్, జాగ్రత్త ఉండండి. మా జాతి జాగృతమైంది. తొందరలో మీరు మానకుంటే దాన్ని ఏ విధంగా ప్రతిఘటించాలనో వ్యతిరేకించాలనో తొందరలో ఇస్తున్నాం. ఛాలెంజ్ చేస్తున్న బిడ్డ, మీరు మీ ప్రవర్తనలో మానుకోండి. మీ డిమాండ్ మీరు చేసుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ డిమాండ్ని అడ్డం పెట్టుకొని మాలల మీద అవాకులు చివాకులు చేసుకుంటూ తిడితే మాత్రం
మంచిగుంటుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.